నాది రెండో కాలాంశం ఉంది, మొదటి కాలాంశం వ్యవస్థా ప్రియత్వము, వ్యవస్థా కౌశల్యం. మీకేమైనా అర్థమైందా? ఈ వ్యవస్థా ప్రియత్వం అంటే ఏంటి, వ్యవస్థా కౌశల్యం అంటే ఏంటి? చెప్పండి, ఎవరైనా తెలిస్తే చెప్పండి. వ్యవస్థ అంటే ఏంటి? ఆర్గనైజేషన్. ఇంకా యోజన. ఇంకా చేసే పనిపై శ్రద్ధ. వ్యవస్థ ప్రియత్వం అంటే ఒక వస్తువు ఉంది, దాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచితే దాని వ్యవస్థ ప్రియత్వం ఉన్నదని అంటారు. ఒక వస్తువుని ఎలా ఉంచాలో అలా ఉంచితే దాన్ని వ్యవస్థా ప్రియత్వం అంటారు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచడం. ఇంకా సమయపాలన. ఇచ్చిన పనిని సకాలంలో చేయడం. ఇంకా మనం ఏదైతే ఒక పని చేయాలనుకుంటున్నామో దాన్ని ప్రణాళిక యోజన చేసుకొని సంతోషంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికను తయారు చేస్తారు వ్యవస్థాపన. దానిలో కూడా మనం నిష్ణాతులు సో దగ్గరగా వచ్చారు. సో వ్యవస్థ అంటే సింపుల్గా ఏర్పాట్లు అంటే చాలా వస్తాయి, విస్తృతమైనటువంటిది. ఆ యొక్క కార్యక్రమము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వ్యవస్థ యొక్క డెఫినేషన్ మారుతూ ఉంటుంది. వ్యవస్థ అంటే ఏర్పాట్లు. మనం ఏ ఏ సందర్భాల్లో ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది? కార్యక్రమాలు లేకపోతే అవసరం ఉండదా వ్యవస్థ? కార్యక్రమాల సమయంలో ప్రత్యేక వ్యవస్థ చేయాలి. కార్యక్రమాలు లేనప్పుడు ఇంకా ఒకటి కార్యక్రమాలు ఇంకెప్పుడు చేయాల్సి వస్తుంది? మన ప్రార్థనా సమయంలో చేయాలి. ఇంకా ప్రతి చోట చేయాలి. ప్రతి చోట అంటే కొన్ని చెప్పండి, ఎక్కడెక్కడ చేయాలి? ఇంట్లో, బడిలో. ఇప్పుడు మనం బడికి సంబంధించిన వాళ్ళం కదా, ఇంటి గురించి మీరు చర్చించుకోండి. ఇంటికి పోయినాక బడికి సంబంధించి ఇంకా చర్చిద్దాం. సో బడికి సంబంధించి చెప్పండి. బడికి సంబంధించి ఏమేమి వ్యవస్థలు చేయాలి? ప్రార్థనా వ్యవస్థ. ఇంకా అట్లా గుంపులో గోవిందగా చెప్పదు. ఒక్కరు చెప్పండి, వీళ్ళైతే లేచి చెప్పండి. లేదా చెయ్యొద్దని నేను అడుగుతాను, చెప్పండి. శారీరక యోగా తర్వాత కళాత్మక రంగానికి సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేసుకుని నిత్యం ఏం ఏర్పాటు చేస్తారు? శారీరక యోగాకి సంబంధించి యోజన. అది యోజన అంటే ప్లానింగ్. అది ఇక్కడ వ్యవస్థ గురించి మాట్లాడాలి. శారీరక చేయాలంటే ఏమైనా ఏర్పాట్లు చేయాలా? ఏం చేయాలి? ఆచారం నియమించాలి, స్థలం ఏర్పాటు చేయాలి, స్థలం ఏర్పాటు చేసిన స్థలం ఏర్పాటు చేయాలి, ఆచారం ఏర్పాటు చేయాలి. ఇంకా విద్యార్థులకు శాల తీసుకోవాల్సిన ఓకే, అర్థమైంది. స్థలం కేటాయించాలి, ఎవరు తీసుకోవాలనేది అది నిర్ణయించాలి. ఇంకా ఆచార్యులు విద్యార్థులు ఉండడానికి అవసరమైనటువంటి సంఖ్యాకరమైన కూర్చోవడానికి ఫర్నిచర్, కార్యాలయం చేస్తారు, దానికి సంబంధించిన యూటిలైజేషన్ అవసరమైతే దానికి సంబంధించిన సిస్టమ్స్ ఉండేవి. సో కార్యాలయం ఫర్నిచరు, కార్యాలయానికి అవసరమైనటువంటి సిస్టమ్స్, పేరెంట్స్ వస్తే కూర్చునేటువంటి వ్యవస్థ ఉందా? అట్లా పేరెంట్స్ కూర్చునే వ్యవస్థ ఉందా అన్ని చోట్ల? లేదు. ఎందుకు లేదు? మీ దగ్గర ఉంది కదా, అక్కడ ముందు కూర్చునేసారు కదా రామాయపేటలో వరండాలు. అది పేరెంట్స్ కోసం కదా.
వెయిటింగ్ రూమ్, సరే రూమ్ లేకపోవచ్చు, కనీసం వరండాలో హాలు ఏదో ఒకటి. అంటే ఎవరైనా వచ్చారు వెయిట్ చేయాలి, అక్కడ ఉండండి అంటే ఎక్కడ ఉండాలి? కూర్చోండి అని చెప్పాలి కదా, కూర్చోవాలి. కాస్త మంచినీళ్ళు ఇచ్చే వ్యవస్థ ఎవరైనా వచ్చినప్పుడు, శౌచాలయ వ్యవస్థ ఉన్నాయా అనే చోట్ల? ఇంకా శౌచాలయ వ్యవస్థ ఉంటే సరిపోద్దా? విద్యుత్ ఉండాలి, జలం ఉండాలి, శుభ్రత, దాన్ని శుభ్రం చేసే వ్యవస్థ ఉండాలి. ఇంకా గ్రంథాలయ వ్యవస్థ ఉండాలి, ల్యాబ్ ఉండాలి, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, లైబ్రరీ, ఇవన్నీ ఉండాలి. ఇంకేముండాలి? సో ఇవేమో పర్మనెంట్ వ్యవస్థలు. ఇందులో కొన్ని పర్మనెంట్ వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని తాత్కాలిక వ్యవస్థలు ఉంటాయి కదా. తాత్కాలిక వ్యవస్థలు ఎప్పుడెప్పుడు చేయాల్సి వస్తుంది? పేరెంట్స్ మీటింగ్, వివిధ కార్యక్రమాలు ఇందాక చెప్పారు. పేరెంట్స్ మీటింగ్ ఒకటి ఉంటుంది, వివిధ కార్యక్రమాలు అంటే ఏమి వస్తాయండి? ఉత్సవాలు వస్తాయి, వరలక్ష్మి వ్రతం, గీతా జయంతి, రక్షాబంధన్, ఉత్సవాలు, జయంతులు. ఇంకా ఇంకేమొస్తాయి? రవాణా వ్యవస్థ. ఎప్పుడు చేయాలి రవాణా వ్యవస్థ? రిసీవ్ చేసుకోవాలంటే రవాణా వ్యవస్థ చేయాలి. రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ పంపించాలి అంటే వాళ్ళ సొంత వ్యవస్థలో రాగలిగితే ఓకే. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు. వాళ్ళకి ఏ ఆటో వస్తుంది, ఏ బస్సు వస్తుంది, ఇదంతా తెలుస్తుంది. కానీ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు, ఆటో ఎక్కడెక్కాలి, బస్సు ఎక్కడెక్కాలి. అటువంటిప్పుడు మనం ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఏమన్నా వర్గాలు అయితే మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు వచ్చినప్పుడు మనం పెద్దగా యోజన చేయం. కానీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, లేకపోతే కర్ణాటక వాళ్ళు వస్తున్నారు, లేదా ఇంకెక్కడ ఆల్ ఇండియా మీటింగ్ అవుతుంది ఎప్పుడప్పుడు. అప్పుడు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటాము, మళ్ళీ పంపిస్తుంటాం. రవాణా వ్యవస్థ. ఇంకా మీరు కార్యక్రమాలే అయిపోయారు, ఇంకేం కావా మన స్కూల్స్లో? వర్గలు అవుతాయా? వర్గాలప్పుడే ఉంటాయి వ్యవస్థలు. సో ఇట్లాగా సమావేశాలు ఉంటాయా? చెప్పరు మరి. ప్రబంధకాన్ని మీటింగ్ ఉంటుందా? ప్రబంధకాన్ని సమావేశము, దానికి వ్యవస్థ చేయాలా? చేయాలి కదా. సో చాలా రకాల వ్యవస్థలు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, శిబిరాలు ఉంటాయి, కార్యక్రమాలు ఉంటాయి, ఉత్సవాలు ఉంటాయి. అనేక సందర్భాల్లో మనం వ్యవస్థలు చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ వ్యవస్థ ప్రియత్వం అంటే ఆత్మీయత కలిగి ఉండాలి. వ్యవస్థ ప్రియత్వం అంటే వ్యవస్థితంగా ఉండాలి, లేకపోతే మనకి బేచాన్ అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరందరూ మొన్న వర్గకు వచ్చారు. వర్గకు రాగానే ఈ పరిసరాలన్నీ శుభ్రంగా ఉన్నాయి. హాల్లోకి వస్తే హాల్లో అన్ని కుర్చీలు వ్యవస్థ ఏర్పాటు చేసింది, ఫోటోలు వ్యవస్థ ఉంది. రూముల్లోకి వెళ్తే మంచిగా బెడ్లు వేసి, వాటి మీద పరుపులు వేసి, దాని మీద బెడ్షీట్లు వేసి శుభ్రంగా రూమ్లన్నీ గదులు శుభ్రంగా ఉన్నాయి. ఉంటే ఎలా ఉంటుంది? అలా లేదు, ఇక్కడ రాగానే అంతా చెత్త చెదారం ఉంది, ఇంకా టేబుల్స్ లేవు, కుర్చీలు లేవు, ఫోటో వ్యవస్థ లేదు, ఇక్కడ శుభ్రత లేదు. ఇలా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? బూజు పట్టున్నాయి గదిలో, ఎలా ఉంటుంది? కొంతమందికి అలాగే ఇష్టం ఉంటుందా? బూజు పట్టు ఉండడం, చెత్తగా ఉండడం. అది వ్యవస్థ ప్రియతంగా నీట్గా ఉండాలి. మనం ఎక్కడున్నా ఒక చెత్త పేపర్ కనిపిస్తే మన మనసు సహించకూడదు. మన జనరల్గా స్కూల్స్లో, మన కేల్కొద్దులో కూడా పిల్లలంతా కప్పులు ఇస్తే, పేపర్ గ్లాసులు ఇస్తే తాగి అక్కడే పడేస్తారు. వర్షం అవి ఏరాల్సి వస్తుంది. మనం ఏరితే కానీ మిగిలిన వాళ్ళకి కొంచెం చలనం రాలేదు. నేను ఏరితే స్వయంగా అన్ని తీసి అప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఏరి అంతా శుభ్రం చేశాను. అప్పటిదాకా చలనం లేదు. మరి వ్యవస్థా ప్రయత్నం ఉన్నట్ట లేనట?
సో వ్యవస్థా ప్రయత్నం అంటే ఎక్కడ అవ్యవస్థితంగా ఉన్నా దాన్ని వ్యవస్థితంగా చేయాలి. కొంతమంది ఇళ్లలో ఉంటారు, వాళ్ళు ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. ఆ ఇళ్ళకి నేను కూడా ఇళ్ళకి వెళ్తూ ఉంటాను కదా, ఏ టేబుల్ ఎక్కడ ఉండాలి, కుర్చీ ఎక్కడ ఉండాలి, బెడ్షీట్ ఎక్కడ ఉండాలి, ప్లేట్లు ఎక్కడ ఉండాలి, అన్నీ ఎక్కడెక్కడ శుభ్రంగా ఉంటాయి. ఒకవేళ అది కదిలిస్తే మళ్ళీ వెంటనే ఆ పని అయిపోగానే అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది ఇళ్ళలో ఎక్కడ బెడ్షీట్లు అక్కడే, ఎక్కడి ప్లేట్లు అక్కడే, ఎక్కడి సామాగ్రి అక్కడే, అంతా ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంటుంది. ఆ ఇంట్లోకి వెళ్తే బూజు పట్టి ఉంటాయి రూమ్స్, బాత్రూంలో బూజు ఉంటుంది, బాత్రూమ్ నీట్గా ఉండవు. ఇది వ్యవస్థా ప్రియత్వం కాదు, అన్నీ కూడా సక్రమంగా ఉంటే అది వ్యవస్థ. సో పాఠశాల, ముఖ్యంగా మన పాఠశాలని వ్యవస్థితంగా ఉంచాలి. ఏ కుర్చీ ఎక్కడ ఉండాలి, ఏ టేబుల్ ఎక్కడ ఉండాలి, ఎక్కడంటే అక్కడ వేయకూడదు. ఇంకొకటి, కార్యక్రమం వేస్తాం లేదా టీ ఇస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, తాగి గ్లాస్ పెడితే వెంటనే తీసుకెళ్ళాలి, అది అక్కడే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం అయినాక మళ్ళీ ఎవరో గుర్తు చేస్తే కానీ ఆ టీ కప్పులు కానీ ఆ గ్లాసులు కానీ తీయరు. ఇది కాదు. ఇది ఒకటి మనకు ఉండాలి. ఫస్ట్ మనకి వ్యవస్థా ప్రయత్నం ఉండాలి. మనం మిగిలిన వ్యవస్థకి నేర్పించాల్సిన బాధ్యత మీది. అక్కడ కర్మచారులకి, మిగిలిన ఆచార్యులకి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, ఎవరికైనా సరే అందరికీ కూడా నేర్పించాల్సినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత మనది. సో ఈ వ్యవస్థ ప్రియత్వం అంటే అది. దీనికి వ్యవస్థ చేయడానికి, వ్యవస్థ కౌశల్యం అంటే దీనికి ఒక నైపుణ్యం, స్కిల్స్ కావాలి, యోజన కావాలి, ప్లానింగ్ కావాలి. దీనికి ఆలోచన లేకపోతే ఎన్ని రోజులైనా ఆ చెత్త ఉంటుంది ఒక మూలకి, ఎన్ని రోజులైనా అట్లనే ఉంటుంది. ఒక్కొక్కసారి చెప్తే కూడా చేయదు. క్లీన్ చేయించామంటే చేయిస్తామండి అంటారు, అది అట్లాగే ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు పొల్యూషన్ ఇదంతా ఎక్కువైపోయింది, వాహనాలు ఎక్కువైపోయినా, డస్ట్ కూడా బాగా వస్తుంటుంది స్కూల్స్లోకి. రోజు కూడా ఫ్లోరింగ్ ఊడవాలి, తుడవాలి, మాప్ కొట్టాలి, అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది. ఒక్కసారి కొట్టినా సరిపోతుంది, ఒక్కొక్కసారి 2 సార్లు కొట్టాల్సి వస్తుంది. టాయిలెట్స్ క్లీనింగ్ రోజుకి 2-3 సార్లు చేయాలి. చిన్నపిల్లలు అయితే ఇంకా ఎక్కువ చేయాలి. అసలు ఒక ఆయన, ఎవరయ్యా జయశ్రీరామ్ సైలెంట్ ఎవరండి, ఎవరు తీసుకోను లేడా ఆయన, ఎవరు మీదా మీదేనా మర్చిపోయిందా? సో కాబట్టి అట్లా ఏది అక్కడ మొత్తం పాఠశాల మొత్తం కూడా వ్యవస్థితంగా ఉండాలి. ఇది పర్మనెంట్ వ్యవస్థ. సరే, లైబ్రరీ, గ్రంథాలయము, కంప్యూటర్ ల్యాబ్, దాంట్లో కుర్చీలు, టేబుల్స్, ఇదంతా ఒకటి పర్మనెంట్ వ్యవస్థ. పర్మనెంట్ వ్యవస్థ బాగా చేయాలి, దాని వ్యవస్థ ప్రయత్నం ఉండాలి. ఏది లేకుండా సమకూర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఎంత దారుణంగా ఉంటుందంటే, బాత్రూమ్ ఉంటుంది, ఆ బాత్రూమ్కి చిలుకు ఉండదు, ఉన్నది పట్టదు. ఆ చిన్న పని దాన్ని ఎన్ని రోజులైనా పట్టించుకో, అట్లాగే ఉంటుంది, ఎన్నిసార్లైనా చెప్పని. ఈ బాత్రూమ్ చిలుకు దానికి ఎంత టైం పడుతుంది చేయించడానికి? అంటే దాని మీద దృష్టి ఉండదు అన్నమాట. మనకి దృష్టి ఉండదు. మహిళలు ఉంటారు, బాత్రూమ్ చిలుకు లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. మహిళలనే కాదు, ఎవరికైనా ఇబ్బంది, పురుషులైనా మహిళలైనా. బాత్రూమ్కి చిలుకు లేకపోతే డోర్ పట్టదు, లేకపోతే డోర్ ఉండదు, అసలు ఒకసారి డోర్లే ఉండదు. మరీ భయంకరం అదైతే. డోర్లు ఉండవు, డోర్లున్నా అవి ఇరిగిపోయి ఉంటాయి, పగిలిపోయి ఉంటాయి, లేకపోతే చిలుకు గడియ పట్టదు. ఇటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటాయి. ఇవన్నీ సరిచేయాలి. ఇవన్నీ మనము సరిచేయాలంటే లిస్ట్ రాసుకోవాలి. ఏమి సరిచేయాలి, ఫస్ట్ మనకి ఐడియా రావాలి, ఏమేమి బాగలేవు, ఏమి సరిచేయాలి, దాని లిస్ట్ రాసుకొని దాని వెంట ఎవరి ద్వారా చేయించాలి. చాలా పనులు ఖర్చుతో కూడినవి కాదు, కొన్ని ఖర్చుతో కూడినవి ఉండొచ్చు, కానీ చాలా పనులు మనకి దృష్టి ఉంటే, మనకి యాటిట్యూడ్ ఉంటే అన్నీ సరిచేయబడతాయి. సో ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న లోపాలు ఏమన్నా పాఠశాలలో సరిచేయాలి. ఇది ఒకటి. ఇంకా కార్యక్రమాల విషయంలో అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి సమావేశం, బయటకు, ప్రబంధకారుని బయటకు జరుగుతుంది, సమితి బయటకు జరుగుతుంది. అప్పుడప్పుడు మన పాఠశాలలో జిల్లా బయటకులు కూడా పెట్టచ్చు. జిల్లా బయటకులు, విభాగ బయటకులు, బయటకు లేదా సమావేశానికి ఏమేమి వ్యవస్థ చేయాలి? చైర్స్,
కుర్చీలో ఒక కింద కూర్చునే వాళ్ళు ఉంటే కార్పెట్, లేదా కింద కూర్చోలేరు వయసులో పెద్దవాళ్ళు. సో కుర్చీలు వ్యవస్థ, ఎంతమంది వస్తారు ఇది మనకు అంచనా ఉండాలి. అపేక్షిత జాబితా ముందే తీసుకోవాలి. ఎంతమంది వస్తారు, ఎన్ని కుర్చీలు ఏర్పాటు చేయాలి. 15 మంది వస్తారంటే, లేదా బయటకు కనుక 10 కుర్చీలు వేసి పెడతాడు. బయటకు రావా 15 మంది వస్తారు, అరే 5 కుర్చీలు లేవా, మళ్ళీ అప్పుడు పోయి పరిగెడతారు. ముందే తెలుసుకోవాలి ఎంత సంఖ్య వస్తుంది, ఎన్ని చైర్లు వేయాలి అనేటువంటిది ముందే చేయాలి. సో పూజా వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సరే బయటకి పూజ చేద్దాం. ఒకటి కూర్చునే వ్యవస్థ, ఇంకేం చేయాలి, మంచినీటి వ్యవస్థ, టీ వ్యవస్థ, ఎన్ని గంటలకు ఇవ్వాలి, బిస్కెట్లు, భోజన వ్యవస్థ, అల్పాహారానికి వస్తుంటే అల్పాహార వ్యవస్థ, ఎంతమంది కావాలి. ఇంకోటి ఇందాక సమయపాలన చెప్పారు కదా, కరెక్ట్. అది ఈ వ్యవస్థలో సమయపాలన చాలా ముఖ్యమైనది. 8 గంటలకు టిఫిన్ పెట్టాలి, 8:30 పెడితే మొత్తం గడవడైపోతుంది. భోజనం 12కి భోజనం చేయాలి, ఒక అర్ధగంట ముందే మనం రెడీగా ఉండాలి. 8కి టిఫిన్ అంటే 7:30కి వచ్చేటట్టుగా చూడాలి. తేలేదండి బయట చెప్పామండి తేలేదండి అంటే అట్లా కారణాలు చెప్తే కుదరదు. మనం తగినంత ముందు అక్కడ వాడు తెస్తాడు అని నమ్మకం ఉంటేనే బయట చెప్పాలి. నమ్మకం లేకపోతే అక్కడే చేయించండి, ఏదన్నా వంట చేయించండి, పాఠశాల. సో సమయ పాలన అనేటువంటిది వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి సమయము లేట్ అయిందంటే దాని ప్రభావం మొత్తం రోజంతటి కార్యక్రమాల మీద పడుతుంది. అందు గురించి ఎప్పుడు కూడా టిఫిన్ అయినా చాలాసార్లు అది భోజనం అంటారు లేటు. ఇళ్లలో కూడా ఒక్కొక్కసారి చెప్తారు, ఇళ్లలో వాళ్ళకి టైం చెప్పరు, భోజనం అంటారు. ఆయనకేంటి, ఆయనకి అవగాహన ఉంటుంది కదా, మనం పోయినాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. లేకపోతే మధ్యలో ఉంటుంది, ఇంకా వంట అవుతుందని అంటారు. అరే బాబు నాకు తర్వాత టైం ఉంది, అంతా బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా, మనం ఖాళీగా ఉంటాం పర్యటనకు వస్తే. అక్కడే దానికోసమే 1 గంట వేస్ట్ అయిపోతుంది, భోజనం దగ్గర 1 గంట వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకవేళ మనం ఇళ్లలో చెప్పినా 8 గంటలకు వస్తారు, 8 గంటలకు రెడీ ఉండాలి, అది సాధ్యమవుతుందా కాదా వాళ్ళకి. వేడిగా పెడదామని ఇప్పుడు పెట్టామని వేడి సన్నది కార్యక్రమం టైం అయిపోతుంది. మంచిదే వేడిగా ఉంటుంది, కానీ ఒక 15 నిమిషాలు అర్ధగంట ముందు రెడీ చేసి పెట్టాలి. వేడిగా ఉండాలని మనం వెళ్ళినాక పొయ్యి మీద పెడితే మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో కాబట్టి ఇటువంటివి కాకుండా వ్యవస్థ చేసేటప్పుడు బయట చేసిన రూపొందించిన ఒకటి సమయ పాలన, ఏమేమి ఉండాలవన్నీ లిస్ట్ రాసుకోవాలి. ఎప్పుడైనా సరే వ్యవస్థ చేసే ముందు ఒక సమావేశం జరగాలి, వ్యవస్థ గురించి సమావేశం. సరే చిన్నవి రెగ్యులర్గా జరిగేవి అవసరం ఉండకపోవచ్చు, మనం చెప్పేస్తే అయిపోతుంది. కానీ ఒక పెద్ద సమావేశం ఉంది, రోజంతా సమావేశం ఉంది, దాని గురించి ఖచ్చితంగా ఒక ముందు పూర్వ తయారీ బయటకు జరగాలి, తగినంత ముందుగా జరగాలి. అది కార్యక్రమ స్వరూపాన్ని బట్టి. ఇప్పుడు మనం పోయినసారి ఒక 2-3 వేల మందితో శిబిరం చేసాం, బాలికా శక్తి సంఘం. దాని గురించి ఎన్ని రోజుల ముందు నుంచి మొదలు పెట్టాము వ్యవస్థలు, కనీసం 6 నెలల ముందు నుంచి మొదలుపెట్టాము. ఇంతమంది ఇక్కడ ఆచార్య శిబిరం జరిగింది. ఎవరెవరు పాల్గొన్నారు ఆచార్య శిబిరంలో? 2013లో నేను కూడా లేనప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 మంది ఉన్నారు. సో ఒక 3,000 మందితో ఇదే క్యాంపస్లో జరిగింది. అప్పుడు ఎన్ని వ్యవస్థలు చేశారు, ఎంత ముందు నుంచి యోజన చేశారు, ఎన్ని బయటకు జరుగుతాయి, ఎన్ని గంటలు యోజన చేసి ఉంటారు. ఈ 3,000 మందికి వసతి, పడుకోవడానికి ఇక్కడే ఉంటారు. వాళ్ళ స్నాన వ్యవస్థ, వాళ్ళ మరుగుదొడ్ల వ్యవస్థ, వాళ్ళ భోజనాలు, వాళ్ళ బయటకుల వ్యవస్థ, వాళ్ళ పోటీలు, రకరకాల పోటీలు, ఆటల పోటీలు జరిగినాయి, అకాడమిక్ సంబంధించినటువంటి పోటీలు జరిగినాయి, నైతిక ఐష్టికాల అంశాలకు సంబంధించిన పోటీలు జరిగినాయి. ఈ పోటీలు ఎలా నిర్వహించాలి, ఎవరు నిర్వహించాలి, దానికి ప్యాడ్లు ఏంటి, దాని మార్క్షీట్లు ఏంటి, ఇట్లాంటి అనేక విషయాలు చాలా కూలంకషంగా ఆలోచిస్తాము. మన సంఘానికి వ్యవస్థ అంటే చాలా పెద్ద పేరు. కొన్ని లక్షల మంది వచ్చినప్పటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటాయి. సరే ఎంత చేసినా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. అంటే మన అంచనా సరిగ్గా వేయకపోతే కూడా తప్ప అది జరిగింది ఇక్కడ. అంటే అప్పుడు ఏమీ ఇబ్బంది లేదు, ఒకటే ఇబ్బంది జరిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది 2019లో. దానికి కూడా సుమారుగా ఒక 6 నెలల ముందు నుంచి యోజన చేశాం. మనం అంచనా వేసింది ఎంత, 10,000 మంది.
యాక్చువల్గా ముందు రోజు సంఖ్య తీసుకుంటే 17-20 వేల మంది వస్తారని వచ్చింది సంఖ్య. దానికి తగ్గట్టుగా మనం చేస్తుంటే అయిపోయేది వ్యవస్థ. కానీ ఎక్కడో నమ్మకం లేదు, చెప్పినంత మంది వస్తారా, తక్కువ మంది వస్తారు, 10,000 మంది వస్తే చాలా బాగుంది సార్, ఎక్కువైంది అని అట్లా 10,000 మందికి వ్యవస్థ చేశారు, భోజన వ్యవస్థ. ఒక్కడికే చెప్పారు 10,000 మంది ఉండడానికి. జనరల్గా ఒక 2,000 దాటితే డీసెంట్రలైజ్ చేసేసారు, వంటలు కూడా డీసెంట్రలైజ్ చేయాలి, ఒకటే చోట చేశారు. ఒక్కసారి 22,000 మంది వచ్చారు. పెండాలు సరిపోయింది, పెండాలు అంతమందికి వేశాం, పెండాలు ఇబ్బంది లేదు. పార్కింగ్ బాగా జరిగింది, పార్కింగ్ వ్యవస్థ ఎంతమంది వచ్చినా ఇన్ని వెహికల్స్ పార్క్ చేసినా ఎక్కడ ఇబ్బంది కాలేదు, జామ్ కాలేదు. అన్ని వ్యవస్థలు ప్రవేశం అంతా చక్కగా జరిగింది, ఎక్కడ ఇబ్బంది కాలేదు. భోజన వ్యవస్థ దగ్గర గడువుడైపోయింది, ఆయన అందించలేకపోయాడు భోజనం. వడ్డించే వ్యవస్థ అన్నీ చేశాం కానీ ఆ భోజనం అతను ఆ క్యాటరర్కి ఇచ్చాడు, అతను సరిగా అందించలేదు. సో దాంతో ఏమైపోయింది, చాలా మందికి భోజనం దొరకలేదు, వెళ్ళిపోయారు. 50% భోజనం చేయకుండా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో చేశారు. వీళ్ళు కూడా వండుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు, వండుతూనే, సాయంత్రం 3-5 గంటల వరకు నడుస్తూనే ఉన్నాయి భోజనం. సో అట్లా ఎప్పుడైనా అవుతుంది, చాలా పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు, అంటే అంచనా లేకపోవడం. కాబట్టి ధర్మ సమ్మేళనం ఉంది 84లో, నేను విన్నాను, నేను అప్పటికి సంఘానికి రాలేదు కానీ 84లో 1,00,000 మందితోటి ధర్మ సమ్మేళనం జరిగింది తిరుపతిలో. దానికి సోమయ్య గారు నేతృత్వం వహించారు. వ్యవస్థలకి అద్భుతమైనటువంటి వ్యవస్థలు చేశారంట, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. హిందూ చైతన్య శిబిరం అని చెప్పేసి అది కూడా 2011 ప్రాంతంలో జరిగింది. ఇక్కడ అమరావతి, ఇప్పుడు ఏదైతే అమరావతి నిర్మాణం చేశారో అప్పటికి ఇంకా అమరావతి లేదు, ఆ ప్రదేశంలో చేశారు. 25,000 మందికి రెసిడెన్షియల్ శిబిరం అది. సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేశారు. దానికి ఇంతమందికి తాత్కాలికంగా ఉండడానికి గుడారాలు ఏర్పాటు చేశారు, ఇంతమందికి భోజన వ్యవస్థ, ఇంతమందికి పడుకునే వ్యవస్థ, ఇంతమందికి టాయిలెట్స్, అన్ని టెంపరవరీ నిర్మాణాలు. ఇంతమందికి శారీరక చేయడానికి సంఘస్థానం 25,000 మంది వ్యాయామం చేశారు కలిసి, 25,000 మంది కలిసి శారీరక చేశారు. ఒక అద్భుతమైనటువంటి శిబిరం. అప్పుడు పేపర్లు అన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది జరగలేదు. దానికి నీళ్ళు ఎంత కావాలి, 25,000 మంది స్నానాలు చేయడానికి, వాళ్ళ టాయిలెట్స్, భోజనాలు, ఎన్ని నీళ్ళు కావాలి. ట్యాంకులు, టెంపరవరీ ట్యాంకులు ఏర్పాటు చేశారు, వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు, సంపులు ఏర్పాటు చేశారు, నల్లాలు ఏర్పాటు చేశారు, బాత్రూమ్లు ఏర్పాటు చేశారు. సుమారుగా టెంపరరీ 25,000 మందికి సుమారుగా 5-6 కోట్లు అయింది వ్యవస్థకి. కానీ మొత్తం మీద శిబిరం చాలా అద్భుతంగా జరిగింది, ఒక చారిత్రాత్మకమైనటువంటి శిబిరం. ఇట్లాగా సో కాబట్టి ఒక సమావేశంలో కూర్చునే వ్యవస్థ, అల్పాహారం, భోజనం, ఛాయ్. సో కూర్చునే వ్యవస్థ కూడా ఎలా చేయాలి, అందరూ కనబడేటట్టుగా ఉండాలి. దర్శన కక్ష అంటారు. మనం కూర్చునేటప్పుడు మండల్లో కూర్చుంటామా లేకపోతే సంపద చేస్తామా, ఒక 15-20 మంది వరకు మండల్లో కూర్చోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువైతే ఇట్లాగా సంపద చేయాల్సి వస్తుంది, ఎదురుగా కుర్చీలు వేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఈ సంపద వ్యవస్థ ఎలా ఉండాలి అంటే అందరూ కనపడేటట్టుగా వ్యవస్థ చేయాలి. ఇది సమావేశాలకు సంబంధించింది. అదే ఉత్సవాలు అయితే ఏమేమి చేయాలి, ఇంకా ఉత్సవాల్లో కూర్చునే వ్యవస్థ ఉంటుంది, మంచినీటి వ్యవస్థ ఉంటుంది, పార్కింగ్ వ్యవస్థ కూడా చేయాలి. వచ్చిన వాళ్ళు సైకిల్ అన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తుంటారు. కార్యక్రమాలు మనం పార్కింగ్ గురించి ఆలోచించాం, కార్లు, వెహికల్స్ అన్నీ అడ్డం పెట్టేస్తారు. మళ్ళీ అక్కడ మైకులు అనౌన్స్ చేస్తుంటారు, పలానా కారు అడ్డం ఉంది తీయండి. ఎందుకు వస్తుంది అది? మనము పార్కింగ్ వ్యవస్థ యోజన చేయడానికి అలాంటి ఇబ్బందులు వస్తాయి. సో పార్కింగ్ అనుకొని ముందే పార్కింగ్ ఎవరు చూస్తారు అనుకొని ఎక్కడ పెట్టాలి, 2 వీలర్స్ వస్తే ఎక్కడ పెట్టాలి, 4 వీలర్స్ వస్తే ఎక్కడ పెట్టాలి, దానికి ప్రబంధకులు ఎవరు, దాన్ని ఎవరు చూస్తారు పార్కింగ్ వ్యవస్థని, ఇవన్నీ యోజన చేయాలి. మార్కింగ్ సున్నంతో మార్కింగ్ వేసి పెట్టాలి 2 వీలర్స్కి 4 వీలర్స్కి. వచ్చిన వాళ్ళకి మంచినీటి ఇచ్చే వ్యవస్థ, వచ్చిన వాళ్ళకి భోజనం కూర్చోబెట్టి పెడతామా, బఫే సిస్టంలో పెడతామా, ప్లేట్లు ఏంటి, గ్లాసులు ఏంటి, మంచినీళ్ళు ఏంటి, ఇవన్నీ రాయాలి. ఒకటి పనులు రాయాలి, ఫస్ట్ ఏమేమి ఏర్పాట్లు చేయాలి రాయాలి,
దానికి సంబంధించిన పనులు రాయాలి, దానికి సంబంధించిన వస్తు సామాగ్రి రాయాలి, దానికి సంబంధించిన పని విభజన చేయాలి, ఎవరెవరు ఏ పని చేయాలి. ఈ పని చెప్పినప్పుడు పని చేసే వాళ్ళకి చెప్పాలి. కొంతమంది పని చేయరు, మన దగ్గర అందరూ చేస్తారు, కానీ అట్లాంటి సందర్భాలు ఎవరైనా ఎదురు కావచ్చు. సో అప్పుడేంటి, ఎవరన్నా సడన్గా రాకపోతే ఏం చేయాలి? సో కాబట్టి అప్పగించిన బాధ్యత సక్రమంగా చేస్తేనే అందరూ. ఇప్పుడు స్కావెంజర్ రావాలి, క్లీన్ చేయాలి. ఒక్కరోజు స్కావెంజర్ రాకపోతే అంత గగ్గోలు అయిపోతుంది. టాయిలెట్ బాలే అందరూ గొడవ పెడతారు. ఒక్కరోజు ఊడకపోతే అంత చెత్తగా ఉందండి, ఊడవలేదండి, మనమే అంటాం. కాబట్టి ఎవరు చేయాలి? ఒకవేళ ఇన్ కేసు ఏదైనా అకస్మాత్తుగా రాకపోతే ఏంటి? ప్లాన్ బి కూడా ఉండాలి మనకి. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఒకవేళ అనుకున్న విధంగా జరగకపోతే అప్పుడు ఏం చేయాలి? ఎమర్జెన్సీగా ఏం చేయాలి? అప్పుడు చేతులు తేడా కాదు, ఏదైతే అది అయితే పోండి అని. ఇప్పుడు మన కేల్కూదు జరిగింది, మనం ఒకటి ఊహించలేదు, అంటే ఊహించలేదంటే ఊహించాం కానీ ఆలోచించలేదు దాని గురించి. అక్కడ వర్షం పడుతూ ఉంది, వర్షం ఆగినప్పుడు కేల్కూదు నిర్వహించాలి. వెంటనే బురద ఆరదు కదా. అప్పుడు ఏమన్నారు వాళ్ళు, పీఈటీలు కొంచెం రబ్బ పొట్టు తీసుకురండి సార్ అన్నారు. ఇది ఇంతకుముందు కూడా మనకు అనుభవం అయింది ఇక్కడ, కానీ మనం అది ముందు ప్లాన్ చేయలేదు. రబ్బ పొట్టు ఫోన్ చేస్తే లేదు సార్ అంతా బయట ఉంది, తడిచిపోయింది, ఇప్పుడు రబ్బ పొట్టు సాధ్యం కాదు అని వాళ్ళు చెప్పారు. ఒకవేళ ముందే మనం ఊహించి వర్షాకాలం కాబట్టి వర్షాలు వస్తాయి, ఓ ట్రాక్టర్ ఒక లారీనో రబ్బ పొట్టు తెచ్చి పెట్టుకుంటే ఆగగానే అక్కడ కోర్టులో కబడ్డీ కోర్టు, వాలీబాల్ కోర్టు వేసేసి మనం నిర్వహించవచ్చు. సో కేల్కూదులు కూడా నిర్వహిస్తారు కదా, విజ్ఞానం ఎలా నిర్వహిస్తారు కదా. సో కేల్కూదులప్పుడు నిర్వహించేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, కేల్కూదులోకి వెళ్ళే ముందు ఇది పూర్తి చేద్దాం. ఉత్సవాలకు ఇంకేముంటాయి? ప్రసాద వ్యవస్థ ఉంటుందా? ప్రసాద వ్యవస్థ, భోజన వ్యవస్థ కూడా చేస్తుంటారు కదా ప్రభుత్వం. పూజా వ్యవస్థ, పూజా సామాగ్రి ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయండి. అగ్గిపెట్టి దొరకలేదండి, అగ్గిపెట్టి మర్చిపోతారు. అగ్గిపెట్టి కోసం అప్పుడు పరిగెడతారు. అట్లా ఉండకూడదు. తీరా దీపం వెలిగించడానికి వచ్చినప్పుడు అగ్గిపెట్టి వెతకూడదు. ముందే అన్నీ ఉన్నాయా లేదా, దీపపు చిమ్మె. చాలాసార్లు ఈ మధ్య అది దీపపు చిమ్మె ఉండదు. ఏం చేస్తారు, నాకు 2-3 సార్లు అనుభవం అయింది. ఫోటోలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? వేదిక దగ్గర ఉంటాయి. దీపం వెలిగిస్తారు, దానికి అది ఉండదు, దీపపు చిమ్మి. ఫ్యాన్ వేస్తే దీపం ఆరిపోతుందండి. అంటే మీకు చావాలా వేదిక మీద? వాళ్ళందరూ కొంచెం ఫ్యాన్లు వేసుకొని ఉంటారు. ఫ్యాన్ అంటే దీపం ఆరిపోతుంది అంటే నువ్వు దీపపు చిమ్మి పెట్టచ్చు కదా. సో కాబట్టి దీపపు చిమ్మె ఉందా లేదా ఇది కూడా చూడాలి. దీపపు చిమ్మె, అగరబత్తి, నూనె లేదండి, ఆ ఒత్తులు అన్ని, ప్రతి వస్తువు రాయాలి పేపర్ మీద. అవన్నీ వచ్చినాయా లేదా చూసుకోవాలి. ఇది అవగాహన ఉండాలి, అప్పుడే వ్యవస్థ అనేటువంటిది. సో కార్పెట్లు వేయడం ఇష్టం వచ్చినట్టు వేయకూడదు. నాకెప్పుడో నేను జిల్లా ప్రచారంగా ఉన్నప్పుడు విశ్వనాథయ్య గారు అని, ఇక్కడ కొంతమంది చాలా చాలా వ్యవస్థితమైన జీవితం అన్నమాట. వాళ్ళు అసలు ఎంత వ్యవస్థితమనంటే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. సమయపాలన విషయం కానీ మన పెద్దవాళ్ళని చూసి వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాము. సోమేపల్లి సోమయ్య గారు అంటే ఇంకా చిన్నది కూడా అటు ఇటు కానివ్వరు. వ్యవస్థాపక అంటే ఒక రకంగా కోశాధికారి. లెక్కల విషయంలో కూడా ఒక్క పైసా కూడా తేడా రాకూడదు. తేడా వచ్చిందంటే చాలాసార్లు నేను విన్నాను. సోమయ్య గారు కానీ అప్పుడు విశ్వనాథయ్య గారు క్షేత్ర ఒక్క చారాన తేడా వస్తే 2 రోజులు మళ్ళీ కూర్చోబెట్టి అన్నీ రాయించాలన్నమాట అకౌంట్స్. ఎందుకు తేడా వచ్చింది, ఎక్కడ తేడా వచ్చింది తేలేదాకా మొత్తం మళ్ళీ అకౌంట్స్ అన్నీ చెక్ చేయించాలి. అట్లా అనేక సందర్భాల్లో జరిగింది. ఒక్క పైసా కూడా తేడా రాకూడదు. వారు ఒకసారి నాకు చెప్పారు, బయటకు వ్యవస్థ, నేను ప్రబంధంగా వెళ్ళాను ఇక్కడికి. కార్పెట్లు ఎలా వేయాలి అని వారు నాకు చెప్పారు. వడ్డన ఎలా చేయాలి చెప్పారు. కార్పెట్లు వేసేటప్పుడు అక్కడ కేశవ నిలయం హాల్ ఉంది, అప్పుడే కొత్తగా అయింది కార్యాలయంలో. కార్పెట్లు కూడా కొత్త దాని మీద కార్పెట్ మీద కేశవ నిలయం అని రాయించారు. రాయించడం అంటే ప్రింట్, అది తయారీలోనే అట్లా వచ్చింది పేరుతో సహా. ఈ పేరు కలిగినవన్నీ ఒకవైపు ఉండాలి, ఒకవైపు అన్ని పేర్లు ఒకే దిక్కు కనపడాలి.
పేరు లేనిది ఒకవైపు ఉండాలి. తర్వాత కార్పెట్కి గ్యాప్ ఉండదు, అలాగని ఓవర్లాప్ కావద్దు, అన్నీ పక్క పక్కన వేయాలి. ఒక లైన్లో ఎన్ని కార్పెట్లు వేయాలి, పొడు అడ్డంలో ఎన్ని కార్పెట్లు వేయాలి, నిలువులో ఎన్ని కార్పెట్లు వేయాలి. ముడుతుండదు ఎక్కడ కూడా కార్పెట్ వేస్తే ముడుతుండదు, అట్లా పడేసుకోవడం కాదు కార్పెట్ వేయడం అంటే. కార్పెట్ వేసిన తర్వాత 4 వైపులా సక్రమంగా లాగాలి, ఇది కార్పెట్ వేయడం అంటే. రూమ్ అంతా కవర్ అయిందా, సగం వేసి సగం కవర్ చేయకుండా ఉండడం కాదు. రూమ్లో కార్పెట్ వేస్తే రూమ్ అంతా కవర్ అయిందా లేదా, ఆ సైజు సరిపోకపోతే దానికోసం ఏం చేద్దాము, లేకపోతే అది సరిపోతుందా మనం కూర్చోడానికి. సో ఇట్లాగా కార్పెట్ వేయడం దగ్గర వడ్డించేటప్పుడు ఇప్పుడు కూడా చూస్తుంటాం, పప్పు తీసుకొస్తారు, సాంబార్ గరిటె తీసుకొస్తారు. పప్పులో సాంబార్కి కూర గరిటె తీసుకొస్తారు. ఎట్లా నీకు వస్తుంది సాంబార్ కూర గరిటెతోటి? అప్పుడు వారు చెప్పారు నాకు, ఇదిగో ఇది సాంబార్ గరిట, ఇది మజ్జిగ గరిట, ఇది కూర గరిట, ఇది అన్నం చెంచా, అన్నం హస్తము, దేంట్లో ఏది పెట్టాలి అదే పెట్టాలి, అక్కడెక్కడే పెట్టద్దు. సో ఎన్ని మనం వడ్డన చేయాలి, ఒక 200, మనకి 300 మంది శిబిరం జరుగుతుంది, భోజనములు వడ్డించాలి. మామూలుగా 250 మంది జరుగుతుంది. 250 మంది అంటే 250 మందిని ఎన్ని పంక్తుల్లో కూర్చోబెట్టాలి? ఒక పంక్తిలో ఇటు 20 ఇటు 20, ఒక 40 మంది కూర్చున్నట్లయితే 6 పంక్తులు, 6 4 24. ఒక 50 మంది వడ్డానికి వెళ్ళినా సరే 200 మంది ఉంటారు. 40 అంటే కొంచెం ఎక్కువ అవుతుంది, 30 మంది. 30 మంది అంటే 250 అంటే ఎన్ని వరుసలు కావాలి? 8 అనుకోండి. 8 వరుసలు, 8 3 24. 8 వరుసలో కూర్చోవాలి ఎదురెదురుగా. సో ఒక్క వరుసకు వడ్డించడానికి ఎంతమంది కావాలి? 5 మంది కావాలి మినిమం. ఐటమ్స్ ఎక్కువ ఉంటే ఇంకెక్కువ అవసరం అవుతారు. మామూలుగా అన్నం ఉంటుంది, కూర ఉంటుంది, పప్పు ఉంటుంది, రసం ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, మంచినీళ్ళు, ఉప్పు, ఇవన్నీ వడ్డించాలి. సో కూర ఎవరు వడ్డిస్తారు? కూర వడ్డించిన వాళ్ళే. ఆ తర్వాత మజ్జిగ వడ్డించడం, సాంబార్ ఎవరు వడ్డిస్తారు, చట్నీ ఉంటే చట్నీ ఎవరు వడ్డిస్తారు, ఇదంతా డివిజన్ చేయాలి వరుసలు. సో దీనికి పాత్రలు 8 వరుసలకి వడ్డించాలంటే 8 బేసిన్లు ఉండాలి, దానికి ఇంకొక బేసిన్ ఉండాలి. ఒకటే బేసిన్ ఉంటే ఈ బేసిన్ అయిపోయినాక మళ్ళీ పోయి పెట్టుకొని వచ్చేసరికి అప్పటిదాకా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, మాత్రం అయిపోతుంది అప్పటికి. ఒక బేసిన్ అయిపోతే 2వ బేసిన్ రెడీగా ఉండాలి. వడ్డన 5 నిమిషాల్లో వడ్డన పూర్తి అయిపోవాలి. గంటలు వడ్డిస్తూ కూర్చుంటే ఎట్లాగా? ఆ బయట ఎక్కడో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకటే బ్యాచ్ ఉంటుంది, వీళ్ళే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉండాలి. సరే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోయి ప్రొఫెషనల్స్ కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తారు, వాళ్ళని కూడా అది. కానీ మన దగ్గర ఏంటంటే 8 వరుసలో ఒకేసారి వడ్డన ప్రారంభం అయిపోవాలి, 5 నిమిషాల్లో వడ్డన పూర్తి అయిపోవాలి, మంత్రం కావాలి. అది మన యొక్క వ్యవస్థ. ఎంతమంది ఉన్నా, 200 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 5000 మంది ఉన్నా ఒకేసారి. అక్కడ నాగపూర్లో తృతీయ వర్ష జరుగుతుంది, 1000 మంది. మన దగ్గర కూడా ఇంతకుముందు ఆచార ప్రశిక్షణ వర్గలు 1000 మందితో జరిగిన రోజులు ఉన్నాయి. సో అందరూ ఒకేసారి కూర్చుంటారు, ఒకేసారి వడ్డన ప్రారంభమైపోతుంది. ఇప్పుడు వీళ్ళు వడ్డన చేయాలంటే అక్కడ అన్ని బకెట్లు తీసి పెట్టాలి, బేసిన్. సో కూరకి ఎన్ని బకెట్లు కావాలి? 8 అంటే ఒక వరుసకి 2 బేసిన్లు కావాలి, ఒక కూర, ఒక సాంబారు, ఒక మజ్జిగ, 3 బకెట్లు కావాలి, 2 బేసిన్లు కావాలి. చట్నీ ఉంటే దానికి ఒక బౌలు, ఒక చెంచా. ఇట్లాంటివి 8 సెట్లు కావాలి. అంటే 8 3 24, 25 బకెట్లు కావాలి. 8 2 16 బేసిన్లు కావాలి, 16 హస్తాలు కావాలి, కూర గరిటెలు 8 కావాలి, సాంబార్ గరిటెలు 8 కావాలి, మజ్జిగ గరిటెలు 8 కావాలి. ఇదంతా లెక్క వేసి దాని ప్రకారం తెప్పించి పెట్టాలి. భోజన వ్యవస్థలు ఇంతమందికి ఒకేసారి వడ్డించాలి అంటే ఇంతమందికి మనము చేసి పెట్టాలి. కాబట్టి భోజన వితరణ ఎలా చేయాలి, భోజన వ్యవస్థ ఎలా చేయాలి, కింద కూర్చోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళకి టేబుల్ వ్యవస్థ చేయాలి. కింద కూర్చోగలిగితే కింద పట్టాలు వేసి చేసేస్తాం. నేను మొన్న చెప్పాను ఈయనకి, కొంచెం కింద కూర్చోగలిగిన వాళ్ళంటారు కింద చేయ, కింద కూర్చోలేని వాళ్ళకి టేబుల్స్ వేయమంటే మొత్తం వేసేసాడు. నెమ్మదిగా మనకి కింద కూర్చునే అలవాటు తగ్గిపోతుంది అనమాట. టీకా ఇక మీరు అందరు ప్రధానాచార్యులు ఎక్కడ కొంత కూర్చుంటారని ఆయన అందరికి టేబుల్ వ్యవస్థ చేశాడు. కాబట్టి సరే కూర్చునే వ్యవస్థ, అలాగే ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏమేమి ఉన్నాయి అవన్నీ రాయాలి. అలాగే ముఖ్యంగా వర్గలు అయినప్పుడు ఇంకా అదనంగా పెరుగుతాయి. ఇవన్నిటితో పాటుగా వర్గలు అయినప్పుడు బయటకు తరగతి గదులు, నివాసం
ఒక గదిలో ఎంతమంది, ఒక మనిషి పడుకోవడానికి ఎంత స్థలం కావాలి? ఒక 1/2 మీటర్స్ ఉండాలి కనీసం. 1 మీటర్ అడ్డము, 2 మీటర్లు పొడవు. అట్లాగా గదిలో ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఎంతమంది పడుకోగలుగుతారు? లేదా 1 మీటర్ లేదా 3 ఫీట్ ఉండాలి. ఇట్లా కనీసం 6 ఫీట్లు ఉండాలి. పొడవుగా 6 ఫీట్లు, అడ్డం 3 ఫీట్లు ఉండాలి. అట్లా దానికి తగ్గట్టుగా వేయాలి కార్పెట్లు. రూములు సైజు అట్లా చూడాలి. ఇట్లా చేస్తే సరే, ఒకవేళ అనుకోకుండా ఎవరైనా కొంత ఎక్కువ వచ్చినా సరిపోతుంది. 1/2 మీటర్లు వేస్తే ఒక 20% అదనంగా వచ్చినా అడ్జస్ట్ అవుతారు ఫ్రీగా. అంటే 1 మీటర్ ఉండాలి, మధ్యలో గ్యాప్ కూడా ఉండాలి, వాళ్ళు నడవడానికి గ్యాప్ కూడా ఉండాలి. సరే, ఆ సంఖ్యను బట్టి కొంచెం అప్పుడప్పుడు మనం దగ్గరగా కూడా వేస్తుంటాము. సో పడుకోవడానికి ఒక గదిలో, ఒక తరగతి గదిలో, జనరల్గా మనకి తరగతి గదులే కదా, హాస్టల్స్ అయితే డార్మెంటరీస్ ఉంటాయి, కానీ మామూలుగా తరగతి గదులోనే ఫర్నిచర్ అంతా బయట పెట్టి అక్కడ కార్పెట్లు వేస్తాం. సో ఒక గదిలో ఎంతమంది పడుకోగలుగుతారు, వాళ్ళకి ఎన్ని కార్పెట్లు అవసరం అవుతాయి. ఇది ఆచార్య వర్గాలు జరుగుతుంటాయి, కేల్కూద్ అవుతుంది, విజ్ఞానం, ఇవన్నీ రెసిడెన్షియల్ క్యాంప్స్ కదా మనకి. సో పడుకునే వ్యవస్థ ఎంతమందికి ఒక రూమ్లో ఏర్పడుతుంది, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని గదులు కావాలి వీళ్ళకి. తర్వాత క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఎన్ని క్లాస్ రూమ్లు కావాలి, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో సబ్జెక్ట్ వారీగా ఎన్ని క్లాస్ రూములు కావాలి. ఆ క్లాస్ రూమ్లో డస్టరు, చాక్ పీసు, బోర్డు ఇవన్నీ ఉన్నాయా లేవా. తర్వాత ప్రబంధకులు ఎక్కడ ఉంటారు, కర్మచారులు వస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వీటన్నిటి నివాసానికి సంబంధించిన వీళ్ళందరికీ స్నానపు వ్యవస్థ ఎట్లా, బాత్రూములు ఉన్నాయా, ఎన్ని బాత్రూములు కావాలి. కనీసం 10 మందికి 8 మందికి ఒక బాత్రూమ్ ఉండాలి. మనకి గంటన్నర టైం ఉంటుంది స్నానాలకి. గంటలో ఈ గంటలో ఎంతమంది స్నానాలు పూర్తి చేయాలంటే 8 మందికి ఒక బాత్రూమ్. మన వాళ్ళ లెక్క 20 మందికి 3 బాత్రూమ్లు ఉండాలి. అంటే 7 లోపల ఉండాలి. సో అంటే ఒక మనిషి ఒక 10-15 నిమిషాలు పడుతుంది స్నానం చేయడానికి. 10 నిమిషాల్లో స్నానం చేసినా తొందరగా ఒక గంట ఉందంటే 6 మందే చేస్తారు 10 నిమిషాల్లో చేసిన స్నానం కదా. అలాగే దానికి తగ్గట్టు టాయిలెట్స్, లాట్రిన్స్, అవి కనీసం ఒక 10 మందికి ఒక లాట్రిన్ ఉండాలి. సో తగినట్టే మనకి ఎంత సంఖ్య వస్తుంది, దానికి తగినటువంటి లాట్రిన్స్ ఉన్నాయా, బాత్రూమ్స్ ఉన్నాయా. నీటి వ్యవస్థ మామూలుగా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉంది. సరే, నేను ఈరోజు మన పుస్తకంలో చదివితే అంటే కేవలం స్నానము, టాయిలెట్, తాగునీరు ఇవి 60 లీటర్లు కావాలి ఒక మనిషికి ఒక రోజుకి. ఇంకా బట్టలు పిండడము అవి ఇవి అన్నీ అంటే జనరల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 200 లీటర్లు ఒక మనిషికి ఒక రోజులో. 200 లీటర్లు ఒక రోజు మనిషి ఒకటేసారి పోతాడనే ముందు టాయిలెట్కి 2-3 సార్లు కూడా పోతాడు, కొందరికి అలవాటు ఉంటుంది. అట్లా 200 లీటర్స్. అట్లా ఎంతమంది ఉన్నారు, ఎన్ని లీటర్ల నీరు అవసరం అవుతుంది, మన ట్యాంక్ కెపాసిటీ ఎంత, దాన్ని ఎన్నిసార్లు నింపాలి. సో మన తాగునీరు కనీసం ఒక్కొక్కరు ఒక 2-3 లీటర్లు తాగుతారు. ఎండాకాలం అయితే ఇంకొంచెం ఎక్కువ తాగుతారు. 3 లీటర్ల చొప్పున ఎన్ని లీటర్లు నీళ్ళు కావాలి. అట్లా నీటి వ్యవస్థ, వర్గం జరిగినప్పుడు నీటి వ్యవస్థ, వసతి వ్యవస్థ, సమావేశ వ్యవస్థ ఇవన్నీ చేయాలి. అలాగే విజ్ఞాన మేళ వ్యవస్థ ఇంకొక రకంగా ఉంటుంది. విజ్ఞాన మేళకి ప్రయోగాలు, వాళ్ళన్నీ ప్రదర్శనలు పెడతారు కదా. ప్రదర్శనలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఒక కుర్చీ కావాలి, వాళ్ళకి ఒక టేబుల్ కావాలి, వెనకాల ఏమైనా చార్ట్స్ అవి డిస్ప్లే చేస్తే ఎలా చేయాలి. చాలాసార్లు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇవి తీసుకొని అతికిచ్చేస్తారు గోడలకి, ఆ గోడలు సున్నమంతా వచ్చేస్తుందండి. సో అన్ని పాఠశాలల్లో ఇప్పుడు క్లాస్ రూముల్లో కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో, స్విస్లో కూడా ఏర్పాటు చేస్తారు. ఇటువంటి డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయి కదా, ప్రతి క్లాస్ రూమ్లో ఒక డిస్ప్లే బోర్డు ఉండాలి, వరండాల్లో డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి. పిల్లలు చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని బోర్డ్స్లోనే పెట్టాలి. జనరల్గా ఏం చేస్తున్నారు, గోడలకు అతికిస్తారు, మంచిగా సున్నం వేస్తారు, ఇది తీసుకొని అతికిస్తారు. అదిగానే సున్నం కూడా వస్తుంది, లేదా మరక పడుతుంది, అక్కడ గోడలన్నీ ఖరాబ్.
ఏం లాభం మీరు అంత మంచిగా రంగులేసి కలర్స్ వేసి. మనకు కూడా ఎవరైనా బయట ఒక్కొక్కసారి మన దగ్గర చేస్తే పర్వాలేదు, బయటికి పోతాము టకామని అతికిచ్చేస్తాం టైం టేబుల్ అవన్నీ. ఎక్కడంటే అక్కడ అతికియొద్దు, గోడలకు అతికియొద్దు అస్సలే. నోటీస్ బోర్డులు పెట్టాలి, నోటీస్ బోర్డులో పిన్ చేసి పెట్టాలి. ఇది అలవాటు చేయాలి. అన్ని చోట్ల కూడా తగినన్ని డిస్ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలి. క్లాస్ రూమ్లో కానీ పిల్లల యాక్టివిటీస్ పెట్టడానికి, తరగతి గదిలో, బయట పేరెంట్స్ కోసం పెట్టుకోవడానికి డిస్ప్లే బోర్డ్స్ ఉండాలి. సో ఈ విజ్ఞాన మేళాలో టేబుల్ వాళ్ళకి చాలాసార్లు ప్రయోగాలు విద్యుత్ అవసరం ఉంటుంది. సో దానికి విద్యుత్ కనెక్షన్ పెట్టడానికి అవసరం ఉందా? తర్వాత లైట్లు, ఫ్యాన్. వసతిలో మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే జనరల్గా స్కూల్లో ఎక్కువ లైట్లు కానీ ఫ్యాన్లు కూడా అవసరం అవుతున్నాయి. లైట్లు పెద్ద అవసరం ఉంటుంది. మంచి వెంటిలేషన్ ఉంటే ఫ్యాను లైట్లు ఏది అవసరం ఉండదు. కానీ వర్కర్లు శిబిరాలు జరిగితే కంపల్సరీ ఇవన్నీ కావాలి. ఫ్యాన్ ఉండాలి, లైట్ ఉండాలి, నైట్ ఉంటారు కాబట్టి ఆ ఫ్యాన్లు లైట్లు సక్రమంగా తిరుగుతున్నాయా లేవా, వాటికి స్పీడ్ కంట్రోల్ వ్యవస్థ ఉందా లేదా, ఇటువంటి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాలు సూక్ష్మంగా గుండు సూది దగ్గర నుంచి. ఇప్పుడు మనం ఫోటోలు వ్యవస్థ చేయాలి, ఆ పిన్నులు ఉండాలి, గుండు పిన్నులు ఉండాలి, దానికి క్లాత్ ఉండాలి, ఇట్లాంటివి అన్నీ రాయాలి. ఫస్ట్ ఏమేమి విభాగాలు ఉంటాయి అనేది రాయాలి. ఆ విభాగానికి ఎవరు ప్రముఖంగా ఉంటారు, దానికి కావలసిన వస్తు సామాగ్రి ఏంటి, దాంట్లో ఉండే పనులు ఏంటి, ఇట్లాగా మనం డీటెయిల్డ్గా వ్యవస్థ చేయాలి. ఇవి కాకుండా ఇంకా కొన్ని మనము అప్పుడప్పుడు వార్షికోత్సవాలు చేస్తుంటాం. ఈ వార్షికోత్సవాలప్పుడు ఇంకేమి ఉంటాయి? కార్యక్రమాల నిర్వహణ, ప్లానింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే. ఇంకా గెస్ట్లు ఎవరు వస్తున్నారు, వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోబెట్టాలి, వాళ్ళకి మర్యాదలు ఎవరు చేయాలి, చాయ్ ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడము. ఇంకా ధ్వని విద్యుత్తు, ధ్వని వ్యవస్థ. చాలా చోట్ల ప్రాబ్లం వచ్చేది కరెక్ట్ టైంకి అది పనిచేయదు. కాబట్టి దాన్ని తగినంత ముందుగానే మనం చూసుకోవాలి. 1-2 సార్లు చెక్ చేయాలి. మంచి వ్యవస్థ చేయాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద వార్షికోత్సవం పెడతారు, చాలా ఖర్చు పెడతారు. మైక్ దగ్గర పిసినాడతానని చెప్తారు. ఇంకోటి మైక్ చేస్తారు, మంచి మైక్ పెడతారు, కరెంటు పోతారు తక్కువని. ఏ లాభం ఇక? ఆ జనరేటరో బ్యాటరీనో కరెంటు పోతే ప్రత్యామ్నాయం కూడా ముందే ఆలోచించుకోవాలి. ముందే ఆలోచించుకొని కరెంటు పోయినా కార్యక్రమం ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఉంది ముఖ్యమైనది, ప్రోగ్రామ్ షీట్. అది చెప్పారు కదా, వేదిక. వేదిక వేయాలి. వేదిక ఎంతమంది ఉంటారు వేదిక మీద. తర్వాత మనం ప్రోగ్రామ్స్ వేదిక, మెయిన్ వేదిక మీద చేస్తామా, కళాత్మక కార్యక్రమాలు, లేదా పక్కన ఇంకొక వేదిక ఇస్తామా, కింద చేస్తామా. కింద చేస్తే కనపడదు అందరికీ. కొన్ని తప్పనిసరిగా స్టేజ్ మీద చేయాల్సి వస్తుంది. సో ఈ స్టేజ్ మీద చేస్తామా, లేదా స్టేజ్ ఎంత పెద్దగా ఉండాలి, నృత్యం చేసిన, కోలాటం, చెక్క భజన, ఇటువంటి చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. సో వేదిక హైట్ ఎంత ఉండాలి, ఎంత సంఖ్య ఉంటుంది, వాళ్ళందరికీ కనిపిస్తుందా లేదా. చాలాసార్లు ఏమవుతుంది, అది కనబడక అందరూ లేచి నిలబడతారు. దాంతో ఏంటి, వెనకాల నోళ్ళు కనపడదు. ఓపిక నోట్లు వేస్తారు, ఓపిక లేని వాళ్ళకి పాపం ఇబ్బంది పడతా ఉంటారు కనపడకుండా. కాబట్టి వేదిక ఎత్తు ఎంత ఉండాలి అంటే మన యొక్క జనాన్ని బట్టి వేదిక ఎత్తు ఉండాలి. అది కూడా వేదిక ఎత్తును కూడా సరిగ్గా క్యాల్కులేట్ చేసి ఆ ఎత్తు వేయాలి. అది 1.5 ఫీట్ వేస్తామా, 2 ఫీట్లు వేస్తామా, 3 ఫీట్ల, 4 ఫీట్ల, మన సంఖ్యను బట్టి. మరీ ఎత్తు అయిపోకూడదు. ఈ ఒక్కొక్కసారి ఏమవుతుంది, టెంట్ చిన్నగా ఉంటుంది, వేదిక ఎత్తు అవుతుంది. సో వేదిక ఎత్తు బట్టి టెంట్ ఎత్తు కూడా ఉండాలి, టెంట్ హైట్ కూడా ఉండాలి. ఇవన్నీ సూక్ష్మంగా ఆలోచించాలి. టెంట్ వేస్తే ఎంత హైట్ వేస్తున్నాం, 12 ఫీటా, 14 ఫీటా, మన స్టేజ్ హైట్ ఎంత ఉంటుంది, దానికి సరిపోతుందా, లేకపోతే చేతులు పెడితే లేదా తలకాయ తగులుతుంటుందా టెంట్. ఇటువంటి విషయాలన్నీ కూడా సూక్ష్మంగా ఆలోచించాలి. సూక్ష్మ దృష్టి అంటారు కదా, అట్లా పిన్ పాయింటెడ్గా అన్నీ ఆలోచించాలి. తర్వాత టైం ఏ టైం లోపల అయిపోవాలి. వేదిక అంటే ఇక కార్యక్రమం 1 గంట ఉంటుంది, ఆ గంట ముందు దాకా ఇంకా వేదిక సర్దుతూ ఉండొద్దు.
రేపు వర్గం ఉంది, శిబిరం ఉంది, వార్షికోత్సవం ఉందంటే ఈరోజు మ్యాక్సిమం వ్యవస్థలు అయిపోవాలి, అన్నీ రెడీగా ఉండాలి. సరే కొన్ని కిరాయి తెచ్చుకునే ఒకరోజు కిరాయి అయినప్పటికీ వాళ్ళతోటి ముందే మాట్లాడి ఎంత లోపల ఏ టైం లోపల పూర్తి చేస్తారు దాన్ని వెంటబడి చేయించు. బయట వాడికి అంత సీరియస్నెస్ ఉండదు, వాడు టైం అడుగుతాడు, ఆ చివరి వరకు చేస్తూనే ఉంటాడు. సో మన చేతిలో ఉంటాయి, మనం తప్పకుండా ముందే చేసుకోవాలి. వేరే బయట వాడి చేతిలో ఉన్నాయి కూడా వాడు ఎంత ముందు పిలవాలి, ఎంత ముందు వ్యవస్థలు కంప్లీట్ చేసుకోవాలి, వాడికి టైం ముందే చెప్పాలి. మన అసలు టైం చెప్పొద్దు, వాడికి అసలు టైం చెప్తే వాడు టైం ఉంది కదా అని నెమ్మదిగా చేస్తాడు. సో తగినంత ముందుగానే మార్జిన్ టైం అంటారు కదా, మార్జిన్ టైం పెట్టుకోవాలి. ఎప్పుడైనా మన కార్యక్రమానికి వెళ్ళాలన్నా మార్జిన్ టైం ఎప్పుడు మనకి ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి, ఉదాహరణకి మంచిర్యాలలో బయటకు వెళ్ళాలి లేదా కరీంనగర్లో బయటకు వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది? 9ంటికి బయట కంటే 8 గంటలు పడుతుంది. 8ంటికి బయలుదేరితే చేరగలుగుతామా? చేరలేము. ఏదో ట్రాఫిక్ సమస్య రావచ్చు, బస్సు దొరకకపోవచ్చు. 7ంటికే బయలుదేరాలి, 9ంటికి ఉండాలి, గంట ప్రయాణం ఉందంటే 7ంటికే బయలుదేరాలి. 4 గంటల ప్రయాణం, మనం కనీసం ఒక 5-6 గంటల ముందు ప్రయాణం, కరెక్ట్గా 4 గంటల ముందు బయలుదేరితే ఇక్కడ కార్యక్రమం మొదలైపోతుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, అది మనకు అలవాటు కావాలి. అదే నేను చెప్పాను కదా, చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు హల్దేగజ్ అని ఉండేవారు. నాకు ఎన్నోసార్లు వారిని నేను తీసుకొని చిన్న వయసు నేను ఎక్కువగా ప్రచారంగా వచ్చినప్పుడు వారు పర్యటనకు వచ్చేవాళ్ళు, ఇద్దరికి కూడా పర్యటనకు వచ్చినప్పుడు 12ంటికి బయటకు వెళ్ళాలి అంతా. వారు రాగానే అడిగేది ఏంటంటే ప్రోగ్రామ్ షీట్. నేను కూడా ఎప్పుడైనా పర్యటనకి, నేనని కాదు, ప్రాంత శైక్షణిక ప్రముఖైనా ఇంకా ఎవరైనా పర్యటనకు వస్తే మనం ముందే యోజన చేయాలి. పర్యటనకు అంటే పర్యటన ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, ప్రార్థనలో ఉంటారు, ప్రార్థనలో ఎంతసేపు మాట్లాడాలి వచ్చిన వారు, మీ ఇష్టం అండి అంటారు. ఎంతసేపు మాట్లాడాలంటే వీళ్ళకి ఏం ప్లానింగ్ ఉండదు, మీ ఇష్టం అండి తీసుకోండి అంటారు. కొంచెం ఎక్కువ ఏమైంది, క్లాస్ టైం అయింది అంటారు. మనం ఎంత ఆయనకి 15 నిమిషాలు ఇస్తామా, అర్ధగంట ఇస్తామా, 20 నిమిషాలు ఇస్తామా, ముందే మనం ప్లాన్లో ఉండాలి. ఎవరు మాట్లాడాలి, 2-3 వస్తారు, మీరు మాట్లాడండి. అక్కడ వేదిక మీద చెప్పొద్దు, ఎవరు మాట్లాడాలని కూడా ముందే అనుకోవాలి. ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, పిల్లలకి ఇది చెప్తే బాగుంటుంది, లేదా ఆచార్య సమావేశంలో ఇది మన మనసులో ఉంది, అటువంటి టాపిక్ కూడా ముందే ఇవ్వాలి వాళ్ళకి. వీలైతే టాపిక్, వాళ్ళ టైము, వాళ్ళ టైం టేబుల్ మొత్తం రోజంతా ఉంటున్నారు ప్రాంతాధికారి, ఈ రోజంతా ఏం కార్యక్రమాలు, వందన కార్యక్రమంలో ఎంతసేపు, తర్వాత తరగతి పరిశీలన ఉందా, ఆచార్య సమావేశం ఉందా, ప్రబంధకారి సమావేశం ఉందా, దాని టైం ఎంత, ఒకసారి అధికారితో చర్చించవచ్చు. మనం చర్చించాలి, ఎందుకంటే ఆయన మనసులో పెద్ద ఎజెండా ఉంటుంది. మీరు అర్ధగంట పెట్టారనుకోండి, అది కూడా సరిపోదు. కాబట్టి వారి దగ్గర ఏమైనా ఎజెండా ఉందా, లేదా మన ఎజెండా ఏమైనా ఉందా, దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది ఆ సమావేశానికి. సో దాన్ని బట్టి షెడ్యూల్ తయారు చేయాలి. పర్యటనకు రాగానే షెడ్యూల్ ముందు కూర్చోబెట్టాలి, ఇవ్వాలి. వచ్చి కూర్చొని కాస్త మంచినీళ్ళు అవి ఇచ్చి స్థిమితంగా ఇదిగో మీ పర్యటన ఇదండి అని చెప్పేసి వారికి ముందుగానే పర్యటన డిటిపి చేసి పెట్టాలి, లేదా నీట్గా రాసి పెట్టాలి. అన్ని డిటిపీలు వచ్చేసినాయి, మొబైల్లో కూడా డిటిపీలు చేయొచ్చు, వాయిస్ టైపింగ్ వచ్చేది అన్నీ వచ్చినాయి కాబట్టి పెద్ద కష్టమేం కాదు. సో అట్లా మనం డిటిపి చేసి ఆ కాపీ వారి చేతిలో పెట్టాలి. అందులో అల్పాహారం అని రాస్తారు, ఎక్కడో రాయదు. భోజనం, అల్పాహారం ఇక్కడ సోమయ్య గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవారంటే అల్పాహారం ఎక్కడ రాయకపోతే అల్పాహారం చేసేవారు కాదు. ఒకసారి కరీంనగర్ సాంఘీకి వచ్చారు, 7 గంటలకు ప్రారంభం కావాలి. ఆ రోజు టైం వారి టాపిక్ ఏంటంటే సమయపాలన గురించి చెప్పాలి. ఎవరు టైంకి రాలే, లేట్గా వచ్చారు అందరూ. వచ్చిన తర్వాత నేను మాట్లాడమన్నారు చివరిలో. వారు ఒకటే చెప్పారు, నేను ఈరోజు సమయపాలన గురించి మాట్లాడాలి, మీరెవరు సమయానికి రాలేదు కాబట్టి నేను చెప్పేది ఏం లేదు, అయిపోయింది ముగించేయండి అని చెప్పేసి ఏం మాట్లాడతాను. అట్లా ఈ సత్యనారాయణ గారు కూడా, కేవీ సత్యనారాయణ గారు కూడా మీరు చాలా స్ట్రిక్ట్ టైం విషయం. ఒక టైం చెప్పారంటే ఆ టైంకి కావాలి, కాకపోతే ఊరుకోరు. సో లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. నేను ఒకసారి ఇందూరు కార్యాలయంలో ఉన్నప్పుడు చూశాను, ఉదయం 7 గంటలకు ఛాయ్ తాగి బయలుదేరాలి. ఛాయ్ ఇయ్యలే టైంకి, 7:45కి అల్పారం పెట్టాలి, 7:45కి అల్పారం రాలే ఈరోజు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నారు. 7 గంటలకు బయలుదేరి ఛాయ్ అంటే ఛాయ్ లేదు, ఏం లేదు, తాగలే, వెళ్ళిపోయారు అంతే. 7 అంటే 7ంటికి బయలుదేరి వెళ్ళిపోతారు.
12ంటికి బయలుదేరాలంటే పావు గంట ముందు రెడీగా ఉండేవాడు. పావుదాకా 12గా రెడీగా కూర్చుని ఉంటాడు. అల్దే గర్జీ కానీ చాలా కాలం మన క్షేత్ర ప్రచారకులు ఉన్నారు. చిలుకూరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారు విద్యాభారతి అధ్యక్షులుగా ఉండే క్షేత్ర సంఘచాలకుగా ఉండేవారు. వారు పర్యటనకు వస్తే గంభీరమైనటువంటి వ్యక్తిత్వాలు వీళ్ళు. 12ంటికి వెళ్ళాలంటే పావుదాకా 12ంటికి రెడీగా తయారై కూర్చునేవాడు. కాబట్టి ఇక మనకేమనిపిస్తుంది, వారు 12ంటికి ముందే కూర్చొని ఉంటే మనము లేట్ చేయగలుగుతామా? ఖచ్చితంగా 12 అంటే 12ంటికి స్టార్ట్ అయ్యేది బండి. ఇది సమయ పాలన. సో కాబట్టి ఈ సమయ పాలన మనం అలవాటు చేయాలి. రాజకీయ నాయకులు పిలిచి వాళ్ళ కోసం ఎదురు చూడటం, ఇంకా అధ్యక్షుడు రాలేదండి, కార్యదర్శి, సరే కొన్ని ఎక్సెప్షనల్స్ ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ జనరల్గా మనది వ్యక్తి నిరపేక్షము. వ్యక్తి ముఖ్యం కాదు, డిసిప్లిన్ ముఖ్యము. వాళ్ళు సమయానికి రావాలి. రాకుండా మన టైము కార్యక్రమం ఆగదు. కార్యక్రమం సమయానికి ప్రారంభం చేస్తాం. వాళ్ళకి ముందే చెప్పాలి కార్యక్రమం సమయానికి ప్రారంభం అవుతుందండి, మీరు ముందే రండి, 5 నిమిషాలు ముందు లేదా ఒక అర్ధగంట ముందే రండి. అట్లా మనం పిలిచే గెస్టులు కానీ వీళ్ళందరికీ కూడా అవగాహన కలిగించాలి. కార్యక్రమాలు ఎప్పుడు లేట్ చేయదు, సమయ పాలన పాటించాలి. అది వర్క్ అయినా, బయటకైనా, పాఠశాల కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా సరే టైం పంక్చువాలిటీ. ఎందుకంటే సృష్టి మొత్తము టైంలీ నడుస్తుంది. సృష్టిలో పక్షులు ఎప్పుడు లేవాలో, ఎప్పుడు అరవాలో అప్పుడే అరుస్తాయి. సూర్యుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. చంద్రుడు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు. సృష్టి మొత్తము సృష్టిలో ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంటుంది. కాబట్టి మనం కూడా సృష్టిలో భాగమే కదా, అతిథులు మనం సృష్టికి. సో మనం కూడా ఒక క్రమ పద్ధతిలో జీవించాలి, క్రమ పద్ధతిలో నడవాలి. ఇది అలవాటు కావాలి జీవితంలో. ఇది సాధన ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రోగ్రామ్ షీట్ ఇవ్వడము, దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు జరిగేటట్లుగా చూడడము, ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో వార్షికోత్సవంలో వేదిక, పోషకులు ఎక్కడ కూర్చుంటారు, విద్యార్థుల ప్రదర్శనలు ఎక్కడ చూస్తుంటారు, అతిథులు ఎక్కడ కూర్చుంటారు, గెస్టులు అధికారులు ఎక్కడ కూర్చుంటారు, ఇవన్నీ వివరంగా వేయాలి. అవసరమైతే మ్యాప్ వేయాలి. వార్షికోత్సవం మైదానానికి మ్యాప్ వేయాలి. ప్రదర్శనకి ఎంత స్థలం కావాలి, కూర్చోడానికి ఎంత స్థలం కావాలి, వాహనాల పార్కింగ్కి ఎంత స్థలం కావాలి, ఎన్ని వాహనాలు వస్తాయి, ఇటువంటి అన్నీ కూడా డీటెయిల్గా ఆలోచించి మనము చేయాల్సి ఉంటుంది. సో ఆల్మోస్ట్ వచ్చినాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, ఇంకేమైనా మిగిలిపోయినాయో చూద్దాం. ఆ 15,000 మంది మొన్న చెప్పారు కదా కోటరాజు గారు, శిశు తీర్థాలు జరిగాయని. ఆ రోజుల్లో ఎటువంటి వ్యవస్థలు లేని రోజుల్లో ఇక్కడ 15,000 మందితోటి శిశు తీర్థం జరిగింది. అది చిన్నపిల్లలు 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శిశు తీర్థం అంటే పిల్లల వ్యవస్థ 15,000 మందికి ఎట్లా చేశారు, వాళ్ళ భోజనాలు ఏం చేశారు, ఇదంతా మామూలు విషయం కాదు. చేశారు. ఏదైనా సాధ్యమే మనం అనుకుంటే. చెప్పాను కదా 25,000 మందితోటి, 50,000 మందితోటి 3 రోజులు శిబిరాలు జరిగినవి కూడా ఉన్నాయి సంకలం. 4 వైపుల నుండి శోభాయాత్రలు చేయడము. సో ఇట్లాగా మనము వ్యవస్థా ప్రియత్వం కలిగి ఉండాలి. వ్యవస్థలు సక్రమంగా కార్యక్రమం చేస్తున్నప్పుడు కాంట్రిబ్యూషన్స్ ఎట్లా చేసుకోవాలి, కమిటీ వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ బయటికి వెళ్ళాలి. ఎట్లా తీసుకురావాలంటే పేర్లు రాసుకోవాలి, వాళ్ళ దగ్గరికి పోవాలి, అడగాలి. మీరు భోజనాలు పెడతారా, భోజనాలు పెట్టండి, రిక్వెస్ట్ చేయాలి. తెలుసు మనకి ఎప్పుడు కూడా డోనర్స్ లిస్ట్ ఒకటి ఉండాలి మన దగ్గర. అడిగిన వాళ్ళని మళ్ళీ అడగకూడదు, అట్లానే అడగాల్సిన వాళ్ళని అడగకుండా కూడా ఉండకూడదు. ఒక డోనర్స్ లిస్ట్ రాయాలి. ఈ డోనర్స్ మేనేజ్మెంట్ కూడా ఒకటి చాలా ముఖ్యమైనది. వాళ్ళకి రెగ్యులర్గా మనము ఇదేంటి ఇప్పుడు వచ్చింది బ్రాడ్కాస్ట్లో పంపడం కానీ, లేదా ఒక గ్రూప్లో ఏర్పాటు చేయడం కానీ, ఓన్లీ అడ్మిన్ కెన్ సెండ్ అని మన కార్యక్రమాలన్నీ పంపుతూ ఉంటాను. మన వరలక్ష్మి వ్రతం జరిగింది, పిలవాలి, అన్నిటికీ పిలవాలి. వాళ్ళు వచ్చినా రాకున్నా ఇక్కడ కార్యక్రమం జరిగిన ఫోటోలు పంపించాలనుకోండి, వాళ్ళు కొంచెం మానసికంగా కనెక్ట్ అవుతుంటారు మనతోటి.
ఇక్కడ జరిగినటువంటి వరలక్ష్మి వ్రతము, రక్షాబంధను, గురు పూజ, గీతా జయంతి 6 ఉత్సవాలు జరుగుతాయి కదా. ఈ 6 ఉత్సవాలకు సంబంధించినటువంటి వెళ్ళాలి. ఇవి కాకుండా ఇంకా కృష్ణాష్టమి జరుగుతుంది, 15th ఆగస్ట్ జరుగుతుంది, రిపబ్లిక్ డే జరుగుతుంది. ఏ కార్యక్రమం జరిగినా ఇది మన డోనర్స్. ఒకటేమో డోనర్స్ లిస్టు, వాళ్ళతోటి నిరంతర సంపర్కం. కేవలం డబ్బుల కోసమే పోకూడదు. మనం వాళ్ళ దగ్గరికి డబ్బులు అవసరమైనప్పుడే పోకూడదు, అప్పుడప్పుడు పోవాలి, పోయి కలిసి మాట్లాడి రావాలి. ఏమంటే ఇట్లా ఉంది, కొంచెం మీరు భోజన వ్యవస్థ చేయండి. ఇది మన రిలేషన్ బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ యొక్క మానసిక స్థితి అవగాహన ఉండాలి మనకి. దాన్ని బట్టి అప్పుడే అడగలుగుతాము. కొంతమంది ఉదారంగా ఉంటారు, మనం ఎప్పుడు అడిగినా ఇస్తారు. అడగండి అంటారు వాళ్ళే, అడగండి ఏమవసరం ఉందో ఇస్తా ఉంటారు. అవి రిజర్వ్లో పెట్టుకొని ఉంచాలి. అడగాలి మనం, ఇది ఇవ్వగలుగుతాడు అని అనిపిస్తే అడగాలి. సరే అడిగిన వాళ్ళు అందరు ఇస్తారని కూడా లేదు. 10 మందిని అడిగితే ఒక 2 ఇచ్చినా చాలు కదా. కానీ 2 అడిగేసి మనం అలసిపోకూడదు. అయ్యో వీళ్ళు ఇవ్వలేదే, ఎవరెవరండి అని అనుకుంటే ఎవరెవరు. సో ఒకటి డోనర్స్ తోటి రిలేషన్, సంబంధం. మనం అప్పుడప్పుడు కార్యక్రమాలు చెప్పడం, అప్పుడప్పుడు కలవడము, సంపర్కం, గృహ సంపర్కం ఉంటారు కదా, సంపర్కం. ఇది చాలా ముఖ్యమైనది మనకి. వాళ్ళతోటి మనకున్న సంబంధాలు, మనకు ఉన్నటువంటి నమ్మకం, ట్రస్ట్. నేను ఒక 10 పైసలు ఇస్తే, 10 రూపాయలు ఇస్తే అది వృధా కాదు, అది సద్వినియోగం అవుతుంది. ఈ నమ్మకం చాలా ముఖ్యం. ఎప్పుడైనా డొనేషన్ తీసుకుంటే వెంటనే రిసిప్ట్ ఇవ్వాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నిన్న చెప్పుంటారు సీతారామన్ గారు, డొనేషన్ తీసుకుంటే వెంటనే రిసిప్ట్ కట్ చేసి ఇవ్వాలి. తర్వాత ఖర్చు అయిన తర్వాత కూడా చెప్పాలి వాడిగా, ఇదిగో పలానా దానికి ఏదైనా బిల్లు అవి అటువంటివి ఉంటే కూడా పంపాలి వాళ్ళకి. ఇదిగో ఇది కొన్నామండి, ఇది చేసాము అని చెప్పేసి. అంటే ఈ యొక్క వ్యవస్థలు చేయడంలో నిధి సేకరణ అనేటువంటిది ముఖ్యమైనది. ప్రతిదానికి, ప్రతి చిన్న ఖర్చుకి పాఠశాల నుంచి ఖర్చు పెట్టకూడదు. అట్లానే చిన్న అన్నీ బయటపోయి అడగలేము. చిన్న పాఠశాలలో చేసిన పెద్ద పెద్ద వర్గాలు జరిగినాయి, కేల్కూత్ జరిగింది, శిబిరాలు జరిగినాయి. కేల్కూత్ అప్పుడు బహుమతులు అడిగితే ఎవరైనా డోనర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మన అక్కడ అంతా 25,000 50,000 ఎంతో ఇచ్చారు ఒక ఆయన. కేల్కూత్ ప్రాంత కేల్కూత్ జరిగితే రాంపూర్లో ఒక ఆయన ఇచ్చేస్తాడు. ఆయన పేరుతో అన్ని బహుమతులు ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు కూడా ఇస్తారు. మన బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్యాంకులో వెళ్ళి అడిగితే బహుమతులు, విజ్ఞానం ఎలాగానే కేల్కూత్ కానీ బహుమతులు ఇస్తారు. భోజనం పెట్టాలని చూస్తే చాలామంది ఉంటుంది, భోజనం పెడతారు. రైస్ మిల్స్ ఉన్నాయి, పోయి రైస్ అడగచ్చు. పప్పు బిజినెస్ ఉంది, పప్పులు అడగచ్చు. ఆయిల్ బిజినెస్ ఉంది, ఆయిల్ అడగచ్చు. అట్లా అక్కడ వ్యాపారస్తులతో ముఖ్యంగా వాళ్ళందరితో మనకి సత్సంబంధాలు ఉన్నట్లయితే ఇటువంటి కార్యక్రమాల సమయంలో మనం వాళ్ళని అడగచ్చు, వాళ్ళు ఇస్తారు. కాబట్టి అట్లా డోనర్స్ లిస్ట్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఒక్కసారి డొనేషన్ ఇచ్చారంటే ఆ డోనర్స్ లిస్టులోకి రావాలి. అది వాళ్ళ కాంటాక్ట్, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ అడ్రస్ ఉంటే వాళ్ళని అప్పుడప్పుడు మనం కాంటాక్ట్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు పిలుస్తూ ఉండాలి కార్యక్రమాలకి. దాని ద్వారా వాళ్ళు ఎంతో మనకి సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రిలేషన్ అండ్ అప్పుడప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, కార్యక్రమాలకు పిలుస్తూ ఉంటే అసలు సమాజంలో ఇప్పుడు డోనర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, అంతే. అడగాలి, వాళ్ళకి నమ్మకం కలిగించాలి. ఏమాత్రం వాళ్ళకి నమ్మకం పోయినా, మన మీద నమ్మకం లేకపోయినా ఇవ్వరు డోనర్స్. మనం ఇచ్చే 10 రూపాయలైనా, 10,000 10 లక్షలైనా సద్వినియోగం అవుతుంది, మంచి పనికి వినియోగపడుతుంది అనే నా పూర్తి నమ్మకాన్ని మనం కలిగించాలి వాళ్ళకి. అంటే ఆ విధంగా మనం వినియోగించాలి, ఆ విధంగా పారదర్శకత చూపెట్టాలి. ఆ యొక్క ఆర్థిక విషయాల్లో పూర్తి పారదర్శకంగా ఉంటే మనల్ని విశ్వసిస్తారు వాళ్ళు. సో అది విలేకరులది, ఇది కూడా ఒకటి. విలేకరులు ఆహ్వానించాలి, వాళ్ళకి అసలు మర్యాదలు ఇవ్వాలి. మన న్యూస్ బాగా రావాలంటే వాళ్ళకి వచ్చి చాయ్ బిస్కెట్లు ఇవ్వడము, అవసరమైనప్పుడు సన్మానాలు చేయడము, కొద్ది మందిని వేదిక మీద కూర్చోబెట్టడము. సో దీని ద్వారా మన అవగాహన, మన సంస్థ దాని ఏదో వాళ్ళని ప్రత్యేకంగా ప్లీజ్ చేయడం అని కాదు, మన అవసరం కొద్ది వాళ్ళని ప్లీజ్ చేయడం అని కాదు, మన వ్యవస్థ గురించి అవగాహన కూడా వస్తుంది. వాళ్ళ కార్యక్రమాన్ని గెలిచి, వాళ్ళని గౌరవించి వాళ్ళని చేయడం వల్ల వాళ్ళకి మన సంస్థ పట్ల అవగాహన వస్తుంది. సో దీని అంతటికీ ఒక పదం చెప్పి నేను పూర్తి చేశాను, టైం కూడా అయిపోయింది. పూర్ణ యోజన అంటారు. ప్రీ ప్లానింగ్ అండ్ కంప్లీట్ ప్లానింగ్. తగినంత ముందుగా చేయాలి. రేపు కార్యక్రమం ఉంటే ఈరోజు ఆడావుడు చేస్తే సరిగ్గా కాదు వ్యవస్థ. పెద్ద కార్యక్రమం ఉంటే కనీసం 1 నెల ముందు ఆలోచన చేయాలి కూర్చొని.
సో దాంట్లో ఎవరెవరు ప్రబద్ధకులుగా ఉండాలి, ఎవరెవరు ఏ పని చేయాలి, వర్క్ డివిజన్ జరగాలి. ఆ ప్రీ ప్లానింగ్లో ఇవన్నీ రావాలి. ప్రబంధకులు ఎవరు ఉంటారు, ఏమేమి వ్యవస్థలు ఉంటాయి. సరే, ఆ వ్యవస్థలన్నీ నేను చెప్తాం అనుకున్నా, టైం అయిపోయింది. అంటే స్వాగతం దగ్గర నుంచి స్వాగతము, నివాసము, జల వ్యవస్థ, శుచి వ్యవస్థ, వసతి, విద్యుత్తు, జలము, పార్కింగు, వైద్య విభాగం, ఇటువంటి అనేక విభాగాలు ఉంటాయి. కార్యాలయము, రిజిస్ట్రేషను, ఈ అన్ని విభాగాలు రాసుకోవాలి. ఆ విభాగాల ప్రముఖులేంటి, ఆ విభాగంలో ఉండే పనులేంటి, ఆ విభాగానికి కావాల్సిన వస్తువులేంటి, ఇవన్నీ పేపర్ మీద పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో కంప్లీట్ ప్లానింగ్, సగం సగం ప్లాన్ చేయకూడదు. తగినంత ముందుగా చేయాలి, పూర్తి ప్లాన్ చేయాలి, టోటల్గా పేపర్ మీద పెట్టాలి. ఇక అట్లా మనం ఎంత ముందుగా చేసి ఎంత బాగా ప్లాన్ చేస్తే దాన్ని బట్టి కార్యక్రమం సక్సెస్ అనేటువంటిది అవుతుంది. అందరూ సంతోషపడతారు, మంచి బాగా చేశారు. ముఖ్యంగా భోజన వ్యవస్థ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ ఇంప్రెస్ అయ్యేది భోజన వ్యవస్థ, మంచి భోజనాలు పెట్టారండి, బాగా జరిగిందండి అని అలా సంతోషంగా వెళ్ళాలి. అబ్బా అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది ఇట్లా అయింది, ఇట్లా అసంతృప్తితో వెళ్ళకూడదు. దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి సో మనము మంచి వ్యవస్థలో మంచి యోజకులుగా కావాలి. బస్